హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. అన్నామలై ఒక ఎమర్జింగ్ హోప్ఫుల్ లీడర్ గా అందరికీ కనిపించారు. ఎంతో కష్టపడి సాధించిన ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి మరి పాలిటిక్స్లోకి వచ్చి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి సమావేశాల్లో కూడా చాలా ధీటుగా మాట్లాడి రాబోయే బీజేపీలో ఒక ఎమర్జింగ్ లీడర్గా ఎదుగుతాడనుకున్న క్రమంలో సడన్గా ఈ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు అఫీషియల్గా బీజేపీకి రాజీనామా ఇచ్చేసి బయటికి రావడం అనేది ఉందో అది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దీని వెనకాల కారణాలే ఉంటాయి. ఎందుకంటే 5 సార్లు ఓడిపోయిన తమిళసైకి కూడా సీట్ కల్పించి అఫీషియల్గా అన్నామలైకి ఇవ్వకపోవడం వెనకాల కారణాలు ఏంటని ఇన్ఫాక్ట్ ఎలక్షన్స్ టైంలో అనుకున్నారు ఏంటంటే పక్కదరవ పట్టించింది అతను ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని అతన్ని పెంచడానికి అతన్ని మాత్రం ఏమాత్రం విస్మరించలేదు, అతని బ్యాక్గ్రౌండ్లో అతన్ని నర్చరింగ్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఇలాంటి టైంలో బయటికి రావడం అనేది దాని వెనకాల చాలా చర్చనీయాంశంగా మారిన ఈ నేపథ్యం వెనకాల కారణాలు ఏంటో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోష్టిల్ గారితో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. మీకు తెలిసి ఉండొచ్చు కదా సార్, అన్నామలై ఇప్పుడు అఫీషియల్లీ రిజైన్ కూడా చేశారు. ఇన్ఫాక్ట్ ఆయన మీద ఒక మంచి ప్రొజెక్షన్ ఉండే యాక్చువల్లీ, అరే రాబో రోజుల్లో ఒక యంగ్ ప్రొఫైల్ ఉండబోతుంది బీజేపీకి, ముఖ్యంగా తమిళనాడు లాంటి ప్లేస్లో పెనిట్రేషన్కి చాలా కష్టం ఉన్న ప్లేసెస్లో. సో అన్నామలై లాంటి అలా ఇన్ అండ్ అవుట్ తెలిసిన ఒక సిస్టమ్ నుంచి వచ్చిన ఆఫీసర్ అయితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఎంచుకొని ఇన్ని రోజులు కష్టపడి అప్పట్లో కొరడాలతో కొట్టుకోవడం అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అలాంటి అంత ప్రేమ ఉన్న అన్నామలై బీజేపీ నుంచి వీడడానికి వెనకాల కారణాలు ఏముంటాయా సార్? కారణాలకు వచ్చే ముందు అన్నామలై అనే ఒక పర్సనాలిటీని అర్థం చేసుకుందాం మనం. అన్నామలై అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒకరే కాదు, చాలా ప్రిన్సిపల్డ్ మనిషి. ఆయన నాకు ఫస్ట్ టైం పరిచయం అని చెప్పలేను, కానీ ఫస్ట్ టైం ఆయన్ని నా అటెన్షన్ ఆయన ఎప్పుడు వచ్చారంటే ఎస్పీ ఉడిపిగా పోస్ట్ అయ్యారు ఆయన. ఉడిపి మన దక్షిణ కర్ణాటక. ఆ టైంలో మా కూతురు అక్కడ మణిపాల్ చదువుకుంటుంది. ఓకే, అక్కడ పెద్ద ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగింది. ఒకటి ఒక రేప్ అండ్ మర్డర్ జరిగింది ఒక డాక్టర్ది. దాని తర్వాత కొన్ని డ్రగ్స్ కేసెస్ అది ఇదని బయటపడ్డది. సో అన్నామలైని పోస్ట్ చేశారు. ఆయనకు ఒక ఇమేజ్ ఉండే సింహం కర్ణాటకలో, అంటే అంత టఫ్ పోలీస్ ఆఫీసర్, ఎవరిని పట్టించుకోడు. సో ఆయన పంపించారు. ఆయన వచ్చి క్లీనప్ చేశాడు మొత్తం. అక్కడ ఆటో వాళ్ళని చెక్ చేశాడు. ఎందుకంటే రేప్ చేసింది ఒక ఆటో రిక్షా డ్రైవర్, బయట నుంచి వచ్చినాడు ఉడిపియోడు గాడు. సో అన్ని లోకల్ చెక్కింగ్ అది ఇది. రాత్రి మళ్ళీ అక్కడ రెస్టారెంట్లు అన్నీ 3 గంటలకు నడుస్తే పోతున్నాం 3 o'clock దాకా. ఓకే, ఎందుకంటే యూనివర్సిటీ కదా, స్టూడెంట్స్ అందరు తిరుగుతూ ఉంటారు, రాత్రిపూట చదువుకుంటారు, లైబ్రరీలో ఉంటారు. సో అక్కడ ఆయన రూల్ పెట్టింది, లేదు 12:30 మ్యాక్సిమం రెస్టారెంట్స్ అన్నీ బంద్ అయిపోవాలి. ఓ పెద్ద గొడవ అక్కడ. ఎట్లాంటి ప్లేస్ అంటే ఈవెన్ సినిమా థియేటర్లు, అక్కడ ఉన్న సినిమా థియేటర్లు కూడా సమ్మర్ వెకేషన్కి క్లోజ్ అవుతుంది. ఓకే సార్, అక్కడ అట్లాంటి ఉంది, ఎందుకంటే పిల్లలు ఉండరు. దట్ ఎంటైర్ టౌన్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్. ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్, అన్నామలై వచ్చి మొత్తం క్లీనప్ చేశారు. ఆయన స్టూడెంట్స్ వ్యతిరేకంగా డెమాన్స్ట్రేషన్ చేశారు, అక్కడ హర్తాలు చేశారు, కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన్ని సపోర్ట్ ఇచ్చింది మోహన్ దాస్ పై, ఇన్ఫోసిస్, ఆయన మణిపాల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉండే ఆ టైంలో. ఇది ఆయన ఇమేజ్ ఉండే. సో ఫస్ట్ టైం నేను విన్నాను ఆయన గురించి, ఇట్లా జరిగింది యూనివర్సిటీలో అంటే వావ్, ఎవరో వచ్చి ఇట్లా చేయవచ్చా పోలీస్ ఆఫీసర్ అని నేను కూడా అనుకున్నాను. నేను అనుకున్నా అది ఇంపాసిబుల్, ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో అట్లాంటి పని చేయడం ఇంపాసిబుల్. దాని తర్వాత అన్నామలై బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఒక సంవత్సరం కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ 2 years అని చెప్పచ్చు ముందు ఆయన్ని నేను తమిళనాడులో చెన్నైలో ఆయన బీజేపీ పార్టీ ఆఫీస్లో కలిశాను ఫస్ట్ టైం ఫిజికలీ 1-to-1. నేను 5 నిమిషాలు టైం అడిగాను, నా పేరు ఇది సో అండ్ సో అని చెప్తే 5 minutes ఓకే అన్నారు. ఆయన అక్కడికి వెళ్తే 100 మంది ఉన్నారు. ఆయన రూమ్ బయట, రూమ్ లోపల ఒక 50 మంది ఉన్నారు. చైర్లు అందరూ కూర్చున్నారు చైర్లు. నన్ను కూడా వచ్చి ముందు కూర్చోబెట్టాడు. 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను అయిపోయిందిలే అనుకున్నాను. అందరూ వింటున్నారు, మాట్లాడుతున్నారు, ఏముంటుంది, కాన్ఫిడెన్షియాలిటీ ఉండదు కదా. నేను ఆయన స్ట్రాటజీ ఏంటి, ఆయన కమ్యూనికేషన్ ఎట్లా యూజ్ చేస్తారు అదని అడగడానికి వెళ్ళాను. ఆయన ఆ టైంలో పాదయాత్ర చేశారు ఒకటి, విచ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. ప్రతి బూత్కి వెళ్ళి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 10 మంది బూత్ పర్సనల్ని బీజేపీ వైపు నుంచి ట్రైన్ చేసి అక్కడ పెట్టారు ప్రతి బూత్లో. ఆలోచించండి ఎంత పెద్ద ఎఫర్ట్ అది. ఎందుకంటే మిగతా ప్లేస్లో మీకు ప్రాబ్లం లేదు, నార్త్ ఇండియాలో మీకు అసలు ప్రాబ్లం ఉండదు, మన తెలంగాణలో సిటీ వైపు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు చాలామంది ఉన్నారు బూత్లో, కానీ అక్కడ లేరు. తమిళనాడు బిల్డప్ చేయాల్సి వచ్చింది. పైగా పార్టీ ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో యాంటీ ద్రవిడియన్ మూవ్మెంట్ ఒకటి, యాంటీ హిందీ యాటిట్యూడ్ ఒకటి, ఇదంతా బీజేపీ వ్యతిరేకంగా నడుస్తుంది అనమాట. ఆ టైంలో కూడా ఆయన చేశారు ఇది. బూత్ లెవెల్ ఏజెంట్స్ని తయారు చేయడం అని చాలా ట్రైనింగ్ ఇవ్వడము, అదే ఊర్లలో రాత్రి ఉండడము, ఏదో 5 star హోటల్లో వెళ్ళి పక్కన ఉన్న టౌన్లో వెళ్ళకుండా
అక్కడే ఉన్నారు ఆయన. ఆ ఇమేజ్ ఒకటి బిల్డప్ చేశారు, విచ్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్. నా 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, తర్వాత ఆయన ఏమన్నారంటే ఒక 10 మంది ఉన్నారు రూమ్లో అప్పుడు, చాలామంది అందరిని బయట పంపించేశారు ఆయన. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. దాంట్లో ఎల్ మురుగన్ గారు ఉన్నారు, యూనియన్ మినిస్టర్, ఆయన కూడా పోయాడు బయటికి. ఆయన చైర్ తీసుకొచ్చి ఇటువైపు తీసుకొచ్చి ఇటు వేసి నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాడు. 1 hour 15 minutes మాట్లాడాను. ఈ ఆస్క్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే నేను 2014లో వారణాసికి వెళ్ళాను మోదీ గారి క్యాంపెయిన్ కోసం, అది ఎట్లా జరిగింది, ఏం జరిగిందని నేను మెన్షన్ చేశాను. అప్పుడు అడిగారు అక్కడ ఏం చేశారు, నేను చెప్పాను 2 బూత్లకు అటాచ్ చేశారు నన్ను, దేశం నుంచి ఆల్మోస్ట్ 500-600 మంది వచ్చారు నా అలాంటి వాళ్ళు, అన్ని బూత్స్కి అసైన్ చేశారు, సోషల్ మీడియా చూసుకోమన్నారు, చేసాం మేము. ఆయన కూడా చాలా ఐడియాస్ ఉండే ఎట్లా బిల్డప్ చేయాలి, ఎందుకంటే అప్పుడు ద్రావిడియన్ మూవ్మెంట్ పీక్లో ఉంది, ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ బీజేపీకి అసలు ప్రసక్తే లేదు ఇక్కడ అని ఒక యాటిట్యూడ్ ఇప్పుడు కూడా అంతే. దట్ ఈస్ వై ఐమ్ కమింగ్ టు ద అన్నామలై స్టోరీ. ప్లీజ్ వై అన్నామలై డిడ్ వాట్ యూ డిడ్. సార్ బ్యాక్ స్టోరీ కూడా బాగా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. అది ఇప్పుడు ఆ అన్నామలై ఇప్పుడు రాజీనామా చేశారంటే నాకు కూడా ఒక బాధ అనిపించింది ఇనీషియల్. చాలామంది అడిగారు నా దగ్గర 3-4 రోజుల నుంచి, అన్నామలై రాజీనామా చేయబోతున్నారు, రాజీనామా చేయబోతున్నారు, ఈ విల్ నాట్ రిజైన్ అని ఎప్పుడు అంటారు. మోదీ ఈజ్ మై లీడర్, మోదీ ఈజ్ మై లీడర్. ఇప్పుడు కూడా తమిళనాడులో బీజేపీ వాళ్ళకు డిఫెండ్ చేయరు ఇంత మంచిగా, ఆయన డిఫెండ్ చేస్తారు మోదీ గారిని ఎవరైనా చెప్పినా కానీ. అన్నామలై ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బీజేపీకి ఆయన 11% దాకా తీసుకెళ్ళండి యాక్చువల్లీ ఓట్ పర్సంటేజ్. అది ఈసారి ఏఐడిఎంకి అయితే పొత్తు పెట్టుకుని 3% పడిపోయింది. 3% పడిపోయింది. అవును సార్. ఇంక్రీజ్ కావాలి కదా, డిక్రీజ్ ఎట్లా అవుతారు అంటే ఏఐడిఎంకే పవర్ అక్కడే తెలిసిపోతుంది. బీజేపీకి అసలు మంచి సీట్లు ఇవ్వలేదు, అన్నామలై అబ్జెక్ట్ చేశారు. కోయంబత్తూరులో 2 సీట్లు అడిగారు బీజేపీ, గెలుస్తారు 100%. ఆ సీట్లో కూడా టికెట్ ఇవ్వలేదు, వాళ్ళు పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ సీట్లలో ఒక సీట్లో అన్నామలై గారు పోటీ చేయబోతున్నారు. మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు అది. ఆయన అక్కడ సీట్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నారు బీజేపీ, ఆ సీట్ ఇవ్వలేదు. ఎందుకంటే అన్నామలైని తీసేస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఈ పళనిస్వామి చాలా పెద్ద ప్రెషర్ పెట్టారు బీజేపీని. ఓకే, బ్లాక్మెయిల్ లాగా అన్నామలైని తీసేసేయండి, ఇంకెవరినైనా పెట్టుకోండి, అప్పుడు మేము మీతో పొత్తు పెట్టుకుంటాం అసెంబ్లీ ఎలక్షన్ కోసం. ఏమైంది, అసెంబ్లీ ఎలక్షన్ వాళ్ళు పోయిండ్రు, బీజేపీ ఎవరు గెలిచారు, విజయ్. ఎందుకు గెలిచారు, ఆయన ఒక యంగ్ ఆడియన్స్కి అపీల్ చేశారు, విచ్ ద్రవిడియన్ మూమెంట్లో ఇంకా ఇన్కల్కేట్ కాలేదు. వాళ్ళు యాంటీ హిందీ యాటిట్యూడ్ వాళ్ళకు కూడా పాత వాళ్ళలాగా కాదు. వారికి నార్త్ ఇండియాలో వెళ్ళి పనిచేయడము, ఢిల్లీలో, ముంబైలో, అంటే నార్త్ ఇండియా అంటే వాట్ ఐ మెంట్ ఇస్ అవుట్ సైడ్ తమిళనాడు, హైదరాబాద్లో, గుర్గాంలో, నోయిడాలో, ఇట్లాంటి చోట్ల పనిచేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీ కానీ మిగతా కానీ పనిచేయాల్సి వస్తుంది. అందరికి చెన్నైలో ఉద్యోగం రాదు కదా, అందరికి అబ్రాడ్ వెళ్ళలేరు కదా ఇమీడియట్గా. సో యూ హ్యావ్ టు వర్క్ సమ్వేర్. హిందీ అనే ఒక లాంగ్వేజ్ కంపల్సరీ అయిపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది దట్ వీ హ్యావ్ టు లెర్న్ హిందీ. దాంట్లో ఏం ప్రాబ్లం. కానీ తమిళనాడులో ఉన్న పొలిటీషియన్ హిందీ పడదు, ఎందుకని అడగండి, నో రీజన్. స్కూల్లో కూడా నేర్పించారా సార్ సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్? అక్కడ స్టాలిన్ స్కూల్లో ఉంది, స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీ నడిపిస్తున్న స్కూల్లో ఉంది హిందీ సెకండ్ లాంగ్వేజ్. కానీ బయట పిల్లలు చదువుకోకూడదు, వీళ్ళ పిల్లలు ఏమైనా చేసుకోవచ్చు. సో అది ఈ యాటిట్యూడ్ 60s నుంచే ఉంది, ఇది ఇప్పుడు కాదు, కొత్తదేం కాదు మహేష్, ఇది పాతది. ఇది 60s నుంచి ద సేమ్ థింగ్ ఇస్ కంటిన్యూయింగ్. ఏంటి, యాంటీ హిందీ, యాంటీ హిందీ, యాంటీ హిందీ. ఓకే, ఎందుకు అక్కడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో బోర్డులు అన్నీ బ్లాక్అవుట్ చేస్తారు, హిందీలు రాసింది. బ్యాంక్ వాళ్ళ పేర్లు రాసింది అంతా బ్లాక్అవుట్ చేస్తారు, డాంబర్ కొడతారు, లేకుంటే బ్లాక్ పెయింట్ కొట్టేస్తారు. అంత హేట్ ఉండే హిందీని. అడిగితే ఎందుకంటే మా లాంగ్వేజ్ చాలా పెద్దది, మా తమిళ్ ఇంత పెద్దది, మీరు హిందీ ఇంపోజ్ చేస్తున్నారు మా మీద. ఈ యొక్క యాటిట్యూడ్ని విజయ్ తీసేశారు సార్. విజయ్ చూడండి ఎప్పుడు దాని గురించి మాట్లాడడం ఎక్కువ, హీ వాజ్ స్పీకింగ్ అవుట్ సంథింగ్ ఎల్స్. ఆయన ఫస్ట్ టైం పాసిబ్లీ ఈ తమిళనాడు హిస్టరీలో అన్నాదురై నుంచి స్టాలిన్ దాకా, ఉదయనిధి దాకా వచ్చిన ఎంటైర్ జర్నీలో ఫస్ట్ లీడర్ పాసిబ్లీ ఈ యాంటీ ద్రావిడియన్ మూవ్మెంట్ మీద గెలిచింది ఆయన, వితౌట్ ద్రావిడియన్ సపోర్ట్ హిస్టరీలో. ఓకే, స్టాలిన్కి సీట్లు వచ్చినాయి, స్టాలిన్ వాళ్ళ పార్టీకి, డిఎంకేకి వచ్చింది, ఏడిఎంకి సీట్లు వచ్చింది. దట్ ఈస్ ట్రెడిషనల్ ద్రవిడియన్ ఓట్ బ్యాంక్. కానీ యంగ్ ఓట్ బ్యాంక్, మహిళలు, వాళ్ళు విజయ్కి ఓటేసారు. నా మీరు చెప్పొచ్చు ఆయన ఫ్రీబీస్ ఇస్తున్నాడు, ల్యాప్టాప్ ఇస్తున్నాడు, అది స్టాలిన్ కూడా అన్నాడు, బీజేపీ వాళ్ళు కూడా అన్నారు, దట్ ఈస్ పళనిస్వామి అన్నారు, మేము కూడా ల్యాప్టాప్లు ఇస్తాం, ఇంత 1,00,000 మందికి ఇస్తాం, ఆయన కూడా ఇంత 1,00,000. ఇట్ వాస్ ఫ్రీబీస్ ఉండే, ఏ లేదని చెప్పారు. అది జయలలిత టైం నుంచి ఉంది, అది మిక్సర్లు, గ్రైండర్లు, టీవీలు అన్నీ ఇచ్చారు ఆ టైంలో. కానీ ఆ ఆడియన్స్కి అప్పీల్ అయ్యారు, యంగ్ ఆడియన్స్. అన్నామలైకి అనిపించింది ఒకటి, ఆయన పార్టీలో ఫ్యూచర్ ఏం లేదు, ఎందుకంటే ఈ
పార్టీ పొత్తు పెట్టుకుంటే డిఎంకేతోనే ఏడిఎంకేతోనే ఎక్కడ వెళ్ళరు. దే విల్ బి వేర్ దే ఆర్. ఒక పార్టీగా పైకి రావాలంటే ఒక కర్ణాటక మోడల్ ఫాలో చేయాలి, వేర్ దే డిస్ప్లేస్ జేడిఎస్ టోటలీ. ఇప్పుడు బీజేపీ ఆపోజిషన్లో ఉన్నారు. జేడిఎస్ ఒక టైంలో లీడింగ్ పార్టీ ఉండే అక్కడ. ఇప్పుడు జేడిఎస్ని మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసేసారు బీజేపీ కర్ణాటకలో. మండ్యా పార్టీ లాగా మిగిలిపోయింది. అక్కడ కూడా లేదు వాళ్ళకి. ఓన్లీ ఇన్ సమ్ పార్ట్స్, ఓన్లీ అక్కడ వైపు. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్లో చూస్తున్నారు ఏం చేస్తున్నారు బీజేపీ. ఫినిష్ చేసేస్తున్నారు. షిండేని ఫినిష్ చేసేసారు, దట్ ఈస్ శివసేనాని మహారాష్ట్రలో. నితీష్ కుమార్ని అక్కడి నుంచి మాయం చేసేస్తారు. సో ఎవ్రీవే దే డూయింగ్ దిస్ గేమ్. సో అన్నామలైకి అనిపించింది అంటే నేను ఎంత చేసినా కానీ, ఎంత కష్టపడినా కానీ ఈ యాంటీ బీజేపీ యాటిట్యూడ్ వెళ్ళదు ఇక్కడున్న ప్రజలది. దీన్ని మార్చాలంటే నేను ఒక ఎన్జిఓ ఫామ్, ఆయనకు ఆల్రెడీ ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓతోని నేను వర్క్ మొదలుపెట్టి ఎలక్షన్ వచ్చే దగ్గర దాకా ఒక పార్టీని ఫామ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ వాట్ విజయ్ డిడ్. ఒక పార్టీ ఫామ్ చేస్తాను. ఫామ్ చేసి విజయ్ ఏ దాని మీద పోరాడుతున్నాడో, విజయ్ దేని మీద క్యాంపెయిన్ చేస్తున్నాడో అదే క్యాంపెయిన్ నేను కూడా చేస్తాను. నేను కూడా అదే యంగ్ ఆడియన్స్కి అపీల్ అవుతాను. న్యాచురల్లీ ఆయనకు చాలా పాపులారిటీ అండ్ యంగ్స్టర్స్లో. నేను కూడా మహిళలతో. సో ఆయన ఈ బీజేపీలో ఉండి ఆయన చేయలేడు ఇది. ఇమ్మీడియట్గా ఆయన్ని బ్రాకెట్ వేసి చాప కొట్టేస్తారు. ఈడు హిందీయోడు, నార్త్ ఇండియన్ వాడు, ఓకే, బ్రాహ్మినిజం తీసుకొస్తారు, ఇదంతా చెప్తారు. అలా వచ్చిన చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన. వాళ్ళ నాన్నగారు ఫార్మర్, చిన్న ఫార్మర్ ఆయన. అక్కడి నుంచి వచ్చిన మనిషి. ఆయన పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్ నుంచి మెకానికల్ ఇంజనీర్ చేసిండు. ఐఐఎంలో మేనేజ్మెంట్ చేసిండు. ఇదంతా చేసిండు ఆయన. ఐ థింక్ ఐఎం లక్నో ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. సో చాలా రూటెడ్ బ్యాక్గ్రౌండ్ సార్. సో అన్నామలైకి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. నేను ఇక్కడ ఉండి నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు, నెక్స్ట్ 3 సంవత్సరాల దాకా లోక్సభ ఎలక్షన్ లేదు, 5 సంవత్సరాల దాకా అసెంబ్లీ ఎలక్షన్. ఈ టైంలో నేను ఒక ఎల్జిఓని బిల్డప్ చేసుకుంటాను. నేను బీజేపీలో ఉండే నేను ఏం చేయలేకపోతున్నాను. ఆయన రాజీనామా చేయకపోతే ఉండి కూడా ఆయన ఏం చేయలేదు. లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి ఆయన కంప్లీట్గా సైడ్ లైన్ చేశారు. మీరు చెప్పినట్లు. అవును సార్, సైడ్ లైన్ చేశారు, కంప్లీట్గా సైడ్ లైన్ చేశారు. ఈ నయనార్ నాగేంద్రన్ లాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఒక సీట్ కూడా గెలవలేకపోతే రాజీనామా చేయాల్సిందే. ఈ షుడ్ ఆఫర్ టు రిజైన్. ఎవరైనా అంటారు అది. ఓడిపోతే ఇమీడియట్ ఏం చేస్తారు, మాది పోయింది మొత్తం, అందరు ఓడిపోయారు, ఐఎమ్ రిజైనింగ్ యాజ్ అ పార్టీ ప్రెసిడెంట్ అంటారు. అట్లనే కూర్చున్నాడు అక్కడ షేమ్లెస్గా. ఏనాయనా నాగేంద్రను, దాని తర్వాత తమిళిసై సౌందరరాజన్, ఇట్లాంటి వాళ్ళు స్పెంట్ ఫోర్సెస్ని బీజేపీ వాడుకుంటున్నారు. అయిపోయింది వాళ్ళ లైఫ్. ఆ జనరేషన్ తీసేసేయండి. ది యూజ్లెస్ లీడర్స్. కొత్త వాళ్ళు తీసుకురండి. ఆ కొత్త వాళ్ళు ఎవరు? దాంట్లో 1 was అన్నామలై. కానీ అన్నామలైని వీళ్ళకి ఎవ్వరికి నచ్చదు. దానికి రీజన్ ఉంది. బికాస్ హిస్ ఇండివిజువల్ పాపులారిటీ ఈజ్ ఓవర్ ద పార్టీ. సంథింగ్ లైక్ మోదీ గారు. మోదీ గారి కన్నా బీజేపీ కన్నా ఎక్కువ పాపులారిటీ మోదీ గారికి ఉంది, బ్రాండ్ నేమ్ వైస్. అన్నామలై కూడా అదే బీజేపీకి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇక్కడ మరోడు చదువుకున్నవాడు, సిస్టమ్ నుంచి వచ్చినవాడు, ఐపీఎస్ ఆఫీసర్, యంగ్, డైనమిక్, 41. ఇంకా ఆయనకి 30 years తర్వాత పిఎం కూడా కావచ్చు అని చాలామంది అన్నారు. 30 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత పిఎం మెటీరియల్ అన్నారు. ఎనీవే మేబీ స్టిల్ ఈ మేబీ బికమ్ ఎ పిఎం, తెలియదు మనకి. ఇక్కడ హైదరాబాద్లో ఒక సంవత్సరం దానికన్నా ముందు అనుకుంటాను, ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది హైదరాబాద్లో బీజేపీ. అందరూ ముఖ్యమంత్రులు అందరూ వచ్చారు. వాళ్ళ వైపు నుంచి ఉన్న వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్స్, వీళ్ళు సీనియర్ లీడర్ మొత్తం. వీళ్ళేం చేశారంటే అరైవల్ లాంచ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక చిన్న ఆఫీస్ లాగా సెటప్ చేసి, చిన్నదిగా మంచి సెటప్ చేసిన, ఒక 500-600 square feet ఒక ఆఫీస్ లాగా సెటప్ చేసుకున్నారు వీళ్ళు. సోఫాలు గీఫాలు పెట్టి మీడియా ఇంటరాక్షన్కి వస్తారు. ఎవరు లీడర్ వస్తే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి మీడియా వాళ్ళు కెమెరా ఫిక్స్ పెట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో అరైవల్ హాల్లోని. మనం బయటకు వస్తున్నప్పుడు కాఫీ షాప్ అది ఉంటే అక్కడ నడిమిట్లో స్పేస్ ఉండే ఆ టైంలో. బాగా సెటప్ చేశారు. వస్తారు, మాట్లాడతారు, వాళ్ళు మీడియాతో వెళ్ళిపోతారు. నెక్స్ట్ వస్తారు, వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళిపోతారు. ఇది సడన్గా చూస్తే ఒకరోజు నేను అక్కడ ఉన్నాను. ఆల్ ద 2 days ఐ వాజ్ దేర్. పెద్ద సౌండ్, స్లోగన్ షౌటింగ్. అది చూస్తే ఏంటి, ఇదే బీజేపీ యంగ్స్టర్స్, చాలామంది యంగ్స్టర్స్ అన్నామలైని భుజం మీద ఎత్తి తీసుకెళ్తున్నారు. అరైవల్ లాంజ్ నుంచి. ఇక్కడ తీసుకురాలేదు అసలు, డైరెక్ట్ కార్లకి తీసుకెళ్తున్నారు వాళ్ళు. అక్కడే ఏ లీడర్కి ఏ ముఖ్యమంత్రి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరిని వాళ్ళు పట్టించుకోలేదు. అంత పాపులారిటీ ఉంది ఆయనకి. అండ్ హీ విల్ యూజ్ దట్ పాపులారిటీ. బీజేపీలో ఉండి నెక్స్ట్ 5 years ఆయన ఏం చేయలేడు తమిళనాడులో. ఇక వీళ్ళు పని చేయనియరు, ఏఐడిఎంకే వాళ్ళు ఉంటే పొత్తు లేకుంటే బీజేపీలో పని చేయనియరు ఆయన. అక్కడున్న ట్రెడిషనల్ లీడర్స్ బీజేపీది 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేయలేకపోయారు. వీళ్ళు ఒక టైంలో బీజేపీ వాజ్ ఇన్ టైఅప్ విత్ డిఎంకే, మీకు తెలుసు, కరుణానిధి టైంలో. దాని తర్వాత జయలలితతో టైఅప్ ఉంది. జయలలిత చేయి ఇచ్చిన తర్వాత మనకు తెలుసు ఆ టైంలో ఏం జరిగింది. లోక్సభలో ఒక ఓటుతో ఓడిపోయారు. పెద్ద గేమ్ ఆడింది ఆమె కూడా. అందరూ ఆడారు గేమ్. అప్పుడు వాజ్పేయి గారు ఫేమస్ స్పీచ్, సర్కారీ ఆయంగి సర్కారీ జాయింగి.
ఆ స్పీచ్ అదే ఆయన మనసు నుంచి వచ్చిన అది ఏం చెప్తారు ఫీలింగ్ అది. బై నేచర్ ఇస్ అ పోయిట్ కూడా కాబట్టి ఇట్ కేమ్ ఫ్రమ్ హిస్ సోల్ యాక్చువల్లీ. సర్కారీ ఆయంగి సర్కారీ జాయింగి. కానీ ఇప్పుడు అన్నామలై గారికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ 5 years ఆయనకి క్లీన్ స్లేట్ ఉంది. ఆయన మొదలు పెడతారు. ఇప్పుడు ఆయన చెప్పారు కూడా నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను. బీజేపీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఆయన గురువు బిఎల్ సంతోష్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న మనిషి. ఆర్ఎస్ఎస్ డెప్యూట్ చేస్తారు కొంతమందిని. ఇప్పుడు మన దగ్గర మురళీధర్ రావు ఉన్నారు. కొంతమందిని డెప్యూట్ చేస్తారు కొన్ని రోజులకి, పార్టీలు వెళ్ళండి మళ్ళీ తిరిగి వచ్చేసేయండి. సో అట్లాంటి ఒక మంచి బిఎల్ సంతోష్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ. మీరు బీజేపీ ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ రూమ్ ఆయనదే. కలిసాను అక్కడ ఆయన్ని 1.5 years ముందు. సో అక్కడ ఆయన చాలా పవర్ఫుల్. ఆయన్ని ఈయన ఐడెంటిఫై చేసిండు అన్నామలైని. ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి కర్ణాటక. అండ్ హీ ఐడెంటిఫైడ్ హిమ్. అండ్ దెన్ అమిత్ షా గారికి మోదీ గారు చెప్పిన తర్వాత ఆయన్ని వాలంటరీ రిజైన్ చేసి ఐపీఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ జాయిన్ అయ్యారు. బిఎల్ సంతోష్ గారు చెప్తే కూడా పట్టించుకోలేదు ఈయన. నిన్న బిఎల్ సంతోష్ గారు కూడా చెప్పారంట వెయిట్ చేయండి. కానీ ఏం చేస్తారు? యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్నామలైస్ పొజిషన్. మహేష్ మీరేం చేస్తారు? మిమ్మల్ని పనిచేయనీయట్లేదు. అక్కడున్న లోకల్ యూజ్లెస్ లీడర్స్ పనిచేయనీయట్లేదు. ఎవరు? తమిళనాడులో ఉన్న ఈయనైనా నాగేంద్రను మిగతా వాళ్ళందరూ కలిసి మీకు ఒక స్పేస్ ఇవ్వట్లేదు. మిమ్మల్ని పార్టీ ప్రెసిడెంట్ నుంచి తీసేశారు. ఒక పొత్తు కోసం ఆ పొత్తు అసలు 10% పనికి రాలేదు. మీరేం చేస్తారు? యూ విల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్. మీకు కూడా ఒక పొలిటికల్ ఫ్యూచర్ కావాలని మీరు చూస్తున్నారు. బికాస్ లైక్ ఆల్రెడీ కష్టపడి చదువుకున్న ఐపీఎస్ లో కూడా అటు కూడా మనం కంటిన్యూ అవ్వట్లేదు. సో ఇటు వచ్చిన తర్వాత కొంచెం హీ వాస్ బిఫోర్ దీనికి ముందు కూడా ఆయన చెప్పారు నా ఎన్జిఓ ఉంటుంది ఎప్పుడు. దాంట్లో చాలా ఐడియాస్ ఉన్నాయి ఆయనకి. ఆ ఎన్జిఓ తెలియం చేయాలని మొదలు కూడా పెట్టారు. ఫార్మింగ్ గురించి, దాని గురించి, ట్రైనింగ్ గురించి చాలా మాట్లాడారు యంగ్స్టర్స్ కోసం. ఆయన అప్పుడు విజయ్ గురించి, ఇప్పుడు చూడండి విజయ్ వర్సెస్ అన్నామలై కాంటెస్ట్. ట్రూ సార్. బీజేపీ ఎప్పుడు నంబర్ 1 పార్టీగా తమిళనాడులో రాలేరు. లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్. ఆల్సో ఇన్ కేరళ ఇస్ పాపులేషన్ ప్రాబ్లం. కేరళలో హిందువులు 43%. దాంట్లో ముగ్గురుగా స్ప్లిట్ అయిపోతారు. 16 అదే జరిగింది ఈసారి కూడా. అందులో కోర్గా ఎప్పుడు కొందరు సిపిఎం కేస్తారు. బీజేపీ కూడా 15%, 16% వస్తుంది. ఎందుకంటే 1/3 స్ప్లిట్ అయిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్. అక్కడ మీకు లేదు. అండ్ నార్దర్న్ కేరళ మొత్తం ముస్లిం బెల్ట్. వాయనాడు కానీ, కోഴിకోడ్ కానీ, మళ్ళీ మన నార్దర్న్ కేరళ, నీలేశ్వరం కానీ, కాసర్గోడ్ కానీ అంతా వాళ్ళ బెల్ట్. సెంట్రల్ బెల్ట్ ఇస్ క్రిస్టియన్ బెల్ట్. పతనంతిట్ట, కోటయం ఇట్లాంటి ఏరియాస్లో. ఇట్స్ ఓన్లీ ట్రివాండ్రం, పాలక్కాడ్ అండ్ కొంత మట్టుకు కాసర్గోడ్ వైపు ఇంతే. సో ఈసారి 3 సీట్లు బీజేపీ, ఒక 2 సీట్లు ట్రివాండ్రం నుంచి కలిచారు, ఒకటి ట్రివాండ్రం బయట అక్కడి నుంచి కలిచారు ఒక సీటు. తో ఓకే సురేష్ గోపి ఎంపీ అయ్యారు. త్రిశూర్ మై హోమ్ టౌన్. కానీ దానికి ఆయన క్రిస్టియన్ ఓట్స్ పడ్డది. సురేష్ గోపికి పడ్డది, బీజేపీకి కాదు. సురేష్ గోపి ఇస్ క్రిస్టియన్ సార్? నో, హీ ఈస్ నాట్. హీ ఈస్ అ పక్కా డివోట్ హిందూ. క్రిస్టియన్ ఓట్స్ సురేష్ గోపికి పడ్డది. హీ ఈస్ ఆల్వేస్ విజిబుల్ విత్ యాక్టర్. బికాస్ ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ అ గుడ్ గై. ఓట్ చేశారు త్రిశూర్ వాళ్ళు. అండ్ ఈజ్ నాట్ ఫ్రమ్ త్రిశూర్, ఈజ్ ఫ్రమ్ ట్రివాండ్రం యాక్చువల్. నేను ఎందుకు చెప్పానంటే కేరళలో ఓటింగ్ ప్యాటర్న్ గురించి. ఎనీవే మన సబ్జెక్ట్ డిస్కషన్ తమిళనాడు. కమ్ బ్యాక్ టు తమిళనాడు. సో తమిళనాడులో ఉన్న పాలిటిక్స్, గౌండర్ కానీ ఈయన కమ్యూనిటీ, మిగతా కమ్యూనిటీ మీద అక్కడ చాలా పట్టుకు ఓటు జరుగుతుంది. ఇంత ద్రావిడియన్ ఫిలాసఫీ అని. నిన్న ఒకరు నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ తమిళనాడులో అన్నిటికంటే ఎక్కువ గుడిలు తమిళలో ఉన్నారు సార్. అందరు పొద్దున బొట్టేసుకొని బయటకు వస్తారు, పూజ చేస్తారు. మళ్ళీ వాళ్ళేంటి సార్ బీజేపీకి ఓటేయట్లేదు అని అడిగారు. సార్ ఎక్సలెంట్ క్వశ్చన్. బొట్టు పెట్టుకుంటున్నామని, పూజ చేస్తున్నామని మీకు ఎందుకు ఓటేయాలి? యు ఆర్ నాట్ క్రియేటెడ్ దట్ చేంజ్ ఎలిమెంట్ అక్కడ. సువేందు అధికారి, మమతా బెనర్జీ రైట్ హ్యాండ్, 5 సంవత్సరాల ముందు బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ ముఖ్యమంత్రి అయిపోయింది. ఇప్పుడు అంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి. ఎట్లా చేసినాను? గట్టిగా పోరాటం చేసి ఫాట్ లైక్ హెల్. జైలు వేశారు, ఆయన కొట్టారు, అన్నీ చేశారు వాళ్ళు, కానీ గెలిచారు. అది డిఫరెన్స్. హిమంత విశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఆయన కూడా రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్లు తినిపిస్తే ఆయన వెళ్ళిపోయాడు, బీజేపీ జాయిన్ అయ్యాడు. దాని తర్వాత అందరి హిస్టరీ మనకు తెలిసింది. నౌ హీస్ ద మోస్ట్ పవర్ఫుల్ గై ఇన్ నార్త్ ఈస్ట్. టాలెంట్ రీటైన్ చేయడానికి మీకు తెలియాలి. అది మన కంపెనీలో పనిచేసినా కానీ, పొలిటిక్స్లో పనిచేసినా కానీ. వచ్చేసి ఆయనకి చెప్పారు. ఆయన చాలా మటుకు ఇంటర్నేషనల్ అసైన్మెంట్స్ కూడా చేశారు. అది అన్ని స్టోరీస్ ఉన్నాయి. దాని తర్వాత నవీన్ పట్నాయక్ వచ్చారు.